హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో బాలింత కాడో కావాలంటే కామెంట్ చేయమని చెప్పాను. ఒక్కళ్ళు మాత్రమే కామెంట్ చేశారండి. వాళ్ళ కోసం నేను ఫుల్ వీడియో అయితే చేశాను. బాలింత కాడోకి కావాల్సిన పదార్థాలు ఏంటో తాటి బెల్లం, మసాలా 2 టైప్స్ నా దగ్గర తాటి బెల్లం అయితే ఉందండి. ఒకటి ప్యాకెట్లో ఉంది, ఒకటి విడిగా తీసుకున్నాను. నార్మల్ బెల్లం, ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కావాల్సినంత వాటర్ పోసుకొని బాయిల్ చేయండి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో తాటి బెల్లము అలాగే నార్మల్ బెల్లము వేసి కొంచెం నెయ్యిని ఎక్కువ యాడ్ చేయండి, చాలా మంచిది. అవి 3 కలిపి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మిక్సీ జాడి తీసుకోవాలి. అందులో బాలింత మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిని అయితే పట్టుకోవాలి. చూడండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఉండాలి. ఇక్కడ చూడండి బెల్లం ఇంకా కరగలేదు, మనం తిప్పుతూనే ఉండాలి. చూడండి ఇలా రావాలి, మనకు నెయ్యి పైకి తేలాలి. తర్వాత ఇక్కడ బాయిల్ అవుతున్న వాటర్ని అందులో యాడ్ చేయాలి. చూడండి ఇలా యాడ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే పొంగు వస్తుంది పైకి, చాలా జాగ్రత్తగా వాటర్ అయితే పోసుకోవాలి. ఎంత కావాలంటే అంత. మనకు ఎక్కువ వాటర్ పోసి ఏమవుతుందా అంటే ఎక్కువసేపు ఉడకనివ్వాలి. చూడండి ఎంత చెత్త ఉందో దాంట్లో. మనకు ఈ చెత్త తీసేయాలి అంటే చూడండి వేరే ఒక గిన్నెలో మళ్ళీ మనం వడపోసుకుంటే ఆ చెత్త అనేది ఆ గిన్నెలో ఉండిపోతుందండి. మరొక గిన్నెలో ఉడికించుకోవాలి. చూడండి ఆ వాటర్, నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ పోసాను, చాలా టైం పట్టింది. మీరు చూసి పోసుకోండి. వాటర్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి. చిక్కదనం వచ్చిన తర్వాత మనం మసాలా ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పొడి ఉందో ఆ పొడిని అయితే ఇందులో కలుపుకోండి. మసాలా పెట్టిన 5 నిమిషాలకి స్టవ్ బంద్ చేసుకోండి. చూడండి ఎంత చక్కటి కాడో అయితే మనకు రెడీ అయింది. బాలింతలో ఉన్నవాళ్ళు తాగితే చాలా మంచిదండి. ఎందుకంటే జలుబు, దగ్గు, జ్వరం లాంటి రాకుండా ఉంటుంది. అలాగే పిల్లలకి పాలిస్తారు కాబట్టి పాలు కూడా ఎక్కువగా పడుతుందండి. నా కాడో రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.